నువ్వు ఎంత సాగు చేసినావు నీకు నీ బస్తాలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఏంటో రైతులనైతే. ఎస్, ప్రాదేశిక పోరుకు బ్రేక్. మున్సిపల్ ఫలితాల్లో ప్రభుత్వం పునరాలోచన. పరిషత్ ఎన్నికలతో ప్రయోజనం ఏమీ లేదన్న భావన. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతో అలసిపోయామని అభిప్రాయపడిన పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకత. రైతు భరోసా ఇవ్వకుండా ముందుకెళ్లలేమన్న ఆందోళన. వానాకాలం భరోసా ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లేలా యోచన. అప్పటి వరకు నివేదికల పేరిట కాలయాపన నిర్ణయం. జూన్ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు. ఎస్, ఎంపీటీసీ జడ్పీటీసీకి ఎన్నికలు ఇప్పుడు లేవట. ఎందుకు లేవు అంటే మన మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదనేది నమస్తే తెలంగాణ రాస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి, అధికార కాంగ్రెస్ పార్టీకి. మరి అటొచ్చి దాదాపు 9,000 కోట్ల రైతు భరోసా ఇప్పటికే రైతులకు అందాల్సి ఉండే. యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. ఇప్పటి వరకు మొన్న 17 తారీఖే ఇస్తారని చాలా పత్రికలు రాసినాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాసే కొన్ని పత్రికలను రాసినాయి. 17వ తేదీని ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నది గవర్నమెంట్. 9,000 కోట్లు రెడీ చేసింది. ఒకే విడతలో ఒకేసారి రైతులందరికీ 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్లు అకౌంట్లో పడిపోతున్నాయి. ఇక 17 నుంచి పడిపోతున్నాయి అని రాసింది వార్తలు. కానీ తీరా చూస్తే 17 పోయింది, 18 పోయింది, 20 పోయింది, 21కి వచ్చినాం. ఇప్పటికీ రైతు భరోసా లేదు. సో ఈ రైతు భరోసా వేసిన తర్వాతనే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజానికి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. స్కూల్కి సంబంధించి అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి వచ్చింది. చాలా ఇప్పుడు పోలింగ్ కేంద్రాలన్నీ స్కూళ్ళలో ఉంటాయి, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటాయి, ఇటు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటాయి. కాబట్టి ఈ స్కూళ్ళలో ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ఇప్పుడు పెట్టడం కుదరదు. కాబట్టి జూన్లో మీ రైతు భరోసా నెమ్మదిగా ఇచ్చి జూన్ జూలైలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు నమస్తే తెలంగాణ కథనం రాసింది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలంటే ప్రభుత్వం భయపడుతున్నదా? మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వెనుకడుగు వేస్తున్నదా? పరిషత్ ఎన్నికలే వద్దు అనే ధోరణితో సీఎం ఉన్నారా? ఎన్నికల నిర్వహణ వృధా ప్రయాసాన్ని భావిస్తున్నారా? పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతోనే అలసిపోయామని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సీఎంకు చెప్పేశారా? రైతు భరోసా వేయకుండా ముందుకెళ్తే నష్టమైన నివేదికలు ఇచ్చనిచ్చాయా? ఎస్, ప్రాదేశిక అధికారం నడ్డుపెట్టుకుని ఆర్థికంగా వెనుకడు వేయకుండా కష్టపడిన పురపాలక ఎన్నికల్లో 40% ఓట్లు కూడా పడకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలు పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 6 గ్యారంటీలో ప్రధానంగా మహిళలకు 2,500, తులం బంగారం, ఆసరా పెన్షన్ పెంపు హామీలు ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకొని ఉన్నట్టు నివేదికలు అందిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలపై విముఖతతో ఉన్నట్లు తెలిసింది. అంతా సవ్యంగా సాగితే జూన్ నెల తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. విద్యాశాఖలో అవినీతి దందా. పాఠశాల విద్యలో అవినీతి జరగలు